శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే, కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే, రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే, గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల యొక్క గ్రహస్థితిని మనము పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క అనుకూల్యత కనిపిస్తోంది. మరి 2 గ్రహాలు అంటే అంతా బాగుంటుందా? ఈ వారం రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే అంతగా ఉండబోవు. ఏ స్థానంలో గురువు గారు బాగున్నారు, 6వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి వ్యతిరేకంగా ఉంటున్న కారణం చేత
తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ధనము ఎక్కువగా ఖర్చు పెడతారు, శుభకార్యాల పైననే ఖర్చు పెడతారు. ఎక్కడా కూడా మీరు వాటిని సేవింగ్స్ కోసం దాచిపెట్టుకోవడం కోసం అన్నట్టుగా ఏమీ ఉండదు. ఎక్కువగా ఖర్చే ఉంటుంది. అది కూడా దాన ధర్మాల విషయంలో, యజ్ఞ యాగాదులు చేయడం విషయంలో, ఇతరత్ర దైవ కార్యాలు చేసే విషయంలో, ఎవరికైనా పేదవారికి ఏమైనా విరాళాలు చందాల రూపంలో ఇచ్చే విషయంలో ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఆరోగ్యం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, అలాగే మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది, అనేక రకాలుగా మీరు విజయావకాశాలు పొందుతున్నారు. పూర్వం చేసినటువంటి కృషి ఫలితం ఇప్పుడు అందుకుంటున్నారు. అయితే కుటుంబ జీవితంలో ఐకమత్యం కనబడబోవడం లేదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడడం లేదు, మాతృవర్గ రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. మీరే ఎక్కువగా సహాయ సహకారాలు అందించాలి. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతాయా అనుకుంటే అవి అంతంత మాత్రంగా ఉన్నాయి తప్ప ఇప్పుడు కుదురుతాయి అని ఆశాజనకంగా అయితే లేవు. ఏదైనా షేర్స్ కొనాలి అనుకుంటున్నా, ఇంకా వేరే ఏదైనా పెట్టుబడులు పెడదాము అనుకుంటున్నా, అవి ఏవి కూడా ఇప్పుడు మీకు అంత బాగా అనుకూలించేటటువంటి అంశాలు కాదు. పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే పిత్రార్జితం విషయంలో కూడా అనుకున్న మొత్తం మీకు అనుకున్నట్టుగా, అది స్థిర చరాస్తులు అవనివ్వండి, లేదా ద్రవ్యం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అనుకున్నది అనుకున్నట్టుగా వస్తుందా అంటే కొంచెం ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలకు కూడా కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు కొంచెం కష్టపడాలి. సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారు అందరికీ కూడా శారీరక శ్రమ బాగా పెరుగుతోంది. వ్యవసాయదారులకు కూడా కొంచెం శ్రమ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఓర్పు కలిగి ఉండాలి. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి సాహసించవద్దు. అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క పరిస్థితి నవమ స్థానంలోకి వచ్చేసి ఉన్నది. ఏమన్నా అనుకూలత ఉంటుందా అంటే ఏమీ అనుకూలత ఉండబోవడం లేదు. షష్టంలో ఉన్నప్పుడే చంద్రుడు చాలా బాగా ఫలితాలు ఇస్తున్నారు. పైగా గురువు గారి యొక్క దృష్టిలో కూడా ఉన్నారు. ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయి. నవమ స్థానంలోకి వచ్చేటప్పటికి శని గారితో కలిసి ఉండడము, నవమంలో ఉండడము, ఇవన్నీ కూడా కొన్ని ఆటంకాలు ఇచ్చేటటువంటి ఫలితాలే. కాబట్టి ఎక్కువగా ఏవి శుభ ఫలితాలని ఆశించవద్దు. ఏది ఎలా జరిగితే అలా జరగనివ్వండి అనండి. మనోబలం పెరగడానికి యోగా చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.